అది టాలెంట్, అది అది 3 years జర్నీ అయింది మొత్తం. కానీ ఎవరు ఇన్స్పైర్ చేశారు మిమ్మల్ని ఇంత హ్యూజ్ రేంజ్లో సినిమా తీయడానికి? I also never thought that this, but I know the story was so big. Initially when స్టోరీ రాసినప్పుడు చాలా చిన్న కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. ద పాయింట్ 2019లో ఒక ఇన్సిడెంట్ వల్ల నాకు ట్రిగర్ అయింది, ఒక ఐడియా ట్రిగర్ అయింది. సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది ఆ ట్రిగరింగ్ ఐడియా ఏంటనేది. చెప్పకూడదు, చెప్పకూడదు, సర్ప్రైజ్ ఉంటుంది. ఆ ట్రిగరింగ్ ఐడియా, దట్స్ ఇట్. ఆ ట్రిగరింగ్ ఐడియా జరిగినప్పుడు అక్కడ ఒక కథ, అది అసలు కథ అది కాదు, అసలు కథే అది కాదు, బట్ ట్రిగరింగ్ ఐడియా ఒక పాయింట్ వచ్చింది. దాని తర్వాత ఓకే దీని స్టోరీ డెవలప్, దిస్ ఈజ్ లుక్స్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అనుకోండి. డెవలప్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే హీరో సరిపోరు, సూపర్ హీరో కావాలి డిసైడ్ అయ్యా. ఓకే నౌ లెట్స్ బిల్డ్ ద సూపర్ హీరో క్యారెక్టర్ అనుకున్నాము. సూపర్ హీరో గిల్ చేసిన తర్వాత ఓకే ఈ సూపర్ హీరో పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మళ్ళీ ఒరిజినల్ స్టోరీ తయారు చేయాలి కొంత మళ్ళీ నో దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్ రైట్. దెన్ అగైన్ ద స్టోరీ వాజ్ మౌల్డెడ్ లిటిల్ బిట్. నో వీ విల్ గెట్ ఆర్గనైజేషన్ కాల్డ్ ISF, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రమోటెడ్ ఇట్. ఎందుకంటే ఈ సినిమాలో టైం ట్రావెల్, రోబోట్స్, ఏజెంట్ ఇవి ఆట పెట్టేసినప్పుడు ఇవన్నీ ఒక మనిషి కూర్చొని రూమ్లో కూర్చొని చేసే పనులు కాదు, ఒక చిన్న 10 మంది చేసేది కాదు ఇది. సో ఐ థాట్ దట్ నో ఇట్ హ్యాస్ టు బి వెరీ లాజికల్లీ మూవీ హ్యాస్ టు గో ఆన్, వెరీ లాజికల్లీ ఇట్ హ్యాస్ టు గో ఆన్. సో అప్పుడు ఎస్ సినిమాలో ఎక్కడ మీరు లాజిక్ మిస్ అవ్వదు, అదంతా గట్టిస్తా. ఎందుకంటే నాకు ఎన్నో సినిమాలకు లాజిక్ కంప్లీట్గా టోటల్ ఫాయిల్ పోతారు కదా. ఐ ట్రై టు గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ లాజిక్ రైట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ ఈజ్ హ్యాపెనింగ్, లాజికల్లీ వెళ్ళాను. సో అప్పుడు స్టోరీ బిగ్ అయిపోయింది. దాని తర్వాత చాలామంది అన్నారు ఎందుకు ఇంత పెద్ద కథ రాస్తే, కథ పెద్దది అయిపోయింది. ఇంకా ఇట్ ఈస్ డాట్ ఆఫ్ VFX. అసలు సినిమాలో అయితే ఎలా ఉంటుంది, రోబోట్ ఉంటుంది సినిమా, అమ్మాయికి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఇందాక ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది ఎలా చేయాలని అర్థం కావట్లా. CGలో చేసావు, 3D మోడల్లో చేసామంటే సినిమా షూట్ చేసిన తర్వాత CG పెట్టాలి. CG పెడితే అది వర్కౌట్ అవ్వకపోతే సినిమా మొత్తం రీషూట్ చేయాలి. ఇట్స్ నో వర్క్, ఇట్స్ కాంప్లెక్స్ ప్రాసెస్. బట్ ఏంటంటే ఐ థాట్ దట్ మనకు బెస్ట్ అవుట్పుట్ కావాలంటే డెఫినెట్లీ 3D మోడల్కి వెళ్ళాలి, ఫిజికల్ కానీ అది చేసాము. ఐ థింక్ వీ మేడ్ గుడ్ ప్రోడక్ట్ అండ్ డెఫినెట్లీ 2 hours 36 minutes ఫిలిం ఇది. ఇట్స్ లాంగ్ ఫిలిం, యూ జస్ట్ సాw the 3 minutes ట్రైలర్. ఇది ఎపిక్ 1 అన్నాను, ఎపిక్ 2 వస్తుంది. అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ ఏ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద సెన్సార్ ఆల్సో. వీ విల్ ఇంట్రడ్యూస్ ద పార్ట్ 2 హీరోతో చేస్తా. హీరోతో అదే నా క్వశ్చన్ నెక్స్ట్, అది ఎందుకు సూపర్ హీరోయిన్ పెట్టుకున్నారు, సూపర్ హీరోని ఎందుకు పెట్టలేదు? ఎస్ ఎందుకంటే ఇప్పుడు మీకు సూపర్ విలన్ కి ఆపోజిట్ గా సూపర్ హీరో ఉంటే కొంచెం that's a unique partner, that's a different. See, everywhere you see Avengers, Marvel series, when you see, so when you see old time Shaktiman, so hero versus villain, so let's take a super girl versus super villain, so it's a different. See, powers तो super men के पास भी रहेंगी, super girl के पास भी रहेगी, but it's a unique thing. So and it's a good thing यार, you targeting, you are making a women centric film. बहुत कम लोग हैं जो women centric film बनाते हैं. It's good you have that kind of thought. అండ్ వన్ రీజన్ ఉంది, మెయిన్ రీజన్ వై ఐ పుట్ ద ఉమెన్, బికాస్ స్టోరీ పెద్దగా అయిపోయింది. బికాస్ నేను సగం సినిమా రాసిన కన్ఫ్యూజన్ ఉన్నా, ఇది అబ్బాయికి వెళ్ళాలి అమ్మాయికి వెళ్ళాలి, అబ్బాయికి వెళ్ళాలి అమ్మాయికి వెళ్ళాలి, చాలా కన్ఫ్యూజన్ ఉండే నాకు. నేను ఫస్ట్ కొద్దిసేపు అబ్బాయి కూడా రాశా, దాని తర్వాత వెళ్ళేది స్టోరీ ఇటు వెళ్ళలేదు, అమ్మాయికి వెళ్దాం, అమ్మాయికి వెళ్తే మళ్ళీ అమ్మాయితో చేస్తారు, అబ్బాయిలో దొరికేస్తారు, అబ్బాయి సినిమాలో చూస్తారు, చాలా కన్ఫ్యూజన్. బట్ స్టోరీ ఒక పాయింట్కి వచ్చేసిన తర్వాత ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ దిస్ హ్యాస్ టు బి డన్ బై ఉమెన్ స్టోరీలోనే. ఎందుకంటే ఈ సినిమాలో ఒక ఉమెన్ ఒక ఇమోషనల్ జర్నీ ఉంటుంది. బికాజ్ ఉమెన్ ఈజ్ లిటిల్ బిట్ ఎమోషనల్లీ వీక్, లిటిల్ బిట్ సమ్టైమ్స్ ఈవెన్ దో హౌ స్ట్రాంగ్ షీ ఈస్, షీ గెట్స్ బౌండ్ టు వీక్నెస్ బికాస్ ఆఫ్ సమ్ రిలేషన్షిప్స్ షీ బిల్డ్స్. మ్యాన్ ఈజ్ ఆల్వేస్ లిటిల్ బిట్ మోర్ స్ట్రాంగర్, సొసైటీ చెప్తుంది, బట్ ఉమెన్ ఆర్ మోర్ స్ట్రాంగర్, అది డిఫరెంట్ స్టోరీ. బట్ ఒక ఎమోషనల్ జర్నీ ఆఫ్ ఎ ఉమెన్ చూపించినప్పుడు ఆడియన్స్ విల్ కనెక్ట్ మోర్, బికాస్ షీ హ్యాస్ టు ఫైట్ ఎ ఫైట్ విచ్ షీ కెన్ నెవర్ విన్. There's no way she can win it, but the whole world is looking at her to get the solution for the problem. అండ్ విలన్స్ ఎంత పెద్ద వాళ్ళు, సూపర్ విలన్స్ వస్తారు, సతాఫీ గారు వస్తారు, అజయ్ వస్తాడు, ఎంతోమంది వస్తారు. ఇప్పుడు ఇంతమందిని ఒక ఉమెన్ ఒక లేడీ ఎమోషన్ హ్యాండిల్ చేయడానికి వచ్చినప్పుడు ఆమె టర్మాయిలే ఈ సినిమా ఎమోషన్. సో అది ఎక్కువ కనెక్ట్ అవుతారని నాకు సినిమా సగంలో అర్థమైపోయింది. సో డెఫినెట్లీ మనం ఇది ఉమెన్ ఓరియంటెడ్గా వెళ్ళాలి అని చెప్పి స్టోరీలోనే స్టోరీ హ్యాస్ డిసైడెడ్ దట్ it has to go to women, then only people will connect. No, it's a good story. I remember I was in Goa, brother, when Stanley sir met me and he narrated me one liner. I was shooting for one of the Telugu movies. Sai Karthik garu was the producer of that movie, and first time I met them, and Stanley sir ne mujhe one liner bola. I said, it looks interesting. I said, but can we make this? So he said ki we are working on it and Stephen is coming, Stephen wants to meet you. I said ki after a week I'm coming to Hyderabad and let's sit together and let's discuss this project. Because I was the first guy jinse ye mile the. No heroine lock, nothing. So they wanted to see feedback be how the story is. So Stephen sir came and then he came with my look. They already had my look. Ki Kabir gonna look like this, our villain.
and I was pretty much impressed with his vision. And of course, he's a new guy, and see, we should support newcomers. So it's not like even I was a newcomer, yeah. That UV Creation supported me. They gave me a chance. They called me for audition. I cracked the audition. I did well, and everything is in front of you. I have done some 670 movies so far in all languages. Yes. So I had something, I saw something in him, and I said, let's do it, yeah. Because he came with his book and with whole storyboard, how my heroine is, Supergirl, and that Ajay look, and then everybody's look. I said, you worked so hard, yeah, on this. How many years? He's like 2-3 years. I'm working on it. Though he is a new director, he doesn't know what lenses, कौन से लेंस का क्या काम होता है. But he convinced me with his vision, and I said, let's do it. And after that also we met couple of times. ऐसा नहीं कि I immediately said yes, but I liked the concept, everything, and then we met and we discussed it, and then 2-3 times, and then I said, let's do this. And of course it's more VFX film, but it's a unique subject, and it's been 3 years, yeah. He is working on it. 3 years కంప్లీట్ గా సినిమా మీద పెట్టడానికి మీకేమి భయమే When లేదు? 2022 we started, na? We just 2022. But you are working since 19. 19. So 22 mein we started, and then after that again VFX. 1.5 years for the post production. There was no. I was trying to do it whatever best, because I know that it's a single shot game. No one my interview our ప్రతిసారి ఇలా వచ్చి చేయడానికి. So it's a single shot, do or go. That's it. But if we're going to do, we do know, it. brother, that we made this film with honesty. Yeah. We know this thing. Rest, everything is on the audience hand. Media. हमने मेहनत करी है. Every actor, Ajay's character, Shatab's his character, Sanjay sir character, character, and Madhu- Madhu, Madhunandan, Saptagiri sir, Sunayana. everybody, even our lead actors, And yeah, he only helped us in finding her. He made. Actually, we have troubling having for lot of we wait, because I was having less తక్కువ టైం ఉండేది అనమాట. నేను టైం సినిమా మళ్ళీ కోవిడ్ అయితే ఏమైతే మన వర్క్ ఫ్రమ్ తీసేస్తారు. సో ఐ హ్యావ్ టు ర్యాప్ ఇట్ అప్ ద ఫిలిం యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్, బికాస్ వర్క్ ఫ్రమ్ పోతే మళ్ళీ. Basically, this girl, this actress, she should be good in action. Yes. Now you are doing film like Marvels and Avengers, so your character should be very good, very flexible and good in fight. So then sir told me ki yaar Kabir, then I gave one of my friend, he's a casting director in Bombay, his name is Amit. Yeah. So I gave Amit number to him, and I said, Amit will send you profiles. So Amit sent Yanya's profile. So he has sent 250 profiles to me. So how she got and then, the film. In 250 profiles, I just overthrew everything Instagram, and this is the Supergirl I decided. And she was doing nonchucks and flips and everything. So I said, I think she is the right. And what, brother, your content should be good. Yes. It's not about ki you have a newcomer or a new villain or a newcomer or a character artist. There are many films where you see a newcomers and they got, they made a 2 crore movie and they earned some 20 crores. Because they focus on content. They work with honesty. Every team, they give their blood and sweat. मतलब टाइम पास नहीं करते हैं वो लोग. अगर वो अच्छा कंटेंट बनाते हैं तो डेफिनेटली पब्लिक पसंद करती है. और राइट नाउ द टाइम गोइंग ऑन, so audience is very smart. They are very choosy, they are very intelligent right now after COVID. They want to see good films. బట్ మార్కెట్ కూడా ఇంపార్టెంట్ కదా. పర్సన్ మార్కెట్ ఉంటే వచ్చే ఆడియన్స్ వేరు, కంటెంట్ వల్ల వచ్చే ఆడియన్స్ లేట్ అయినా వస్తారు. If you give content, no, automatically see, if you will go for a film. So let's go tomorrow when movie is releasing. You will go, you will watch the film. If you will like it, you will tell to him also and the other friend also, yaar, I saw this movie and it's really good. I think you guys should go. This is how thing works. మోస్ట్లీ మనకి ఈ సినిమాకి ఏంటంటే అగ్రీడ్ మార్కెట్ బిజినెస్ ఒక పర్స్పెక్టివ్ ఉంది. అదే కావాలి, బిజినెస్ కావాలి, ప్రొడ్యూసర్ డబ్బులు రావాలి, సినిమా. Yeah, so definitely that is also very important, but we make sure that the budget of the film is very under control. But newcomers మీద పెట్టడం వల్ల ఆ బడ్జెట్ కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది కొంతమందికి. ఎంత పెట్టారు బడ్జెట్? That's a personal question. It's not very high. ఎంత వరకు అవ్వచ్చు అని సింగిల్ డిజిట్స్ లోనే ఉంది, టెన్షన్ పడక్కర్లేదు. సింగిల్ డిజిట్ లో అంత పెద్ద సినిమా తీశారంటే నమ్మకం. అసలు ఇంకా నెంబర్ చెప్తే మీరు చచ్చిపోతారు. ఎంత? బికాజ్ ఐ వాజ్ The film is looking good, brother. Film is looking good, and 2.5 hours ఫిలిం తీయాలంటే అసలు ఇట్ హ్యాస్ 7 యాక్షన్ ఎపిసోడ్. I made sure that none of the action episodes repeat.
చాలా వరకు విఎఫ్ఎక్స్ జరిగినాయి. రీఫెక్స్ చూడండి, మీకు ఒక ఫస్ట్ ఒక బ్లాక్ బర్డ్ ఎపిసోడ్ వస్తుంది, సెకండ్ ఒక సోట్ ఫైట్ టైప్ వెళ్ళిపోద్ది, నెక్స్ట్ యాలిగేటర్స్ వచ్చేస్తాయి. మీకు ఒక్క ఫైట్కి ఇంకో ఫైట్కి అసలు నో కంపారిజన్, ఎందుకంటే ఒకటే రిపీటేషన్ ఏమి ఉండదు ఇక్కడ. ఒక సైడ్ నాన్చాక్స్ తీసేస్తాం, యూ విల్ సీ ఎవ్రీథింగ్. బికాజ్ ఐ నెవర్ వాంట్ టు రాసేటప్పుడు కూడా ఓకే ఒకటే పవర్ కాదు, అంటే ఒక్కొక్క ఫైట్కి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్కి. ఎవ్రీ ఫేస్ మీరు సినిమా నుంచి వచ్చిన తర్వాత మీకు ఏది గుర్తుండదు, లాస్ట్లో వచ్చి 2 బిట్లు గుర్తుంటాయి అంతే. కానీ సినిమా ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటే మీకు 20 బిట్లు గుర్తొస్తాయి. అదే బేసిక్గా నా క్వశ్చన్, చెప్పండి. మార్కెట్ ఉన్న హీరోయిన్ ఎవరైనా టాప్ హీరోయిన్ పెట్టుకుంటే అంటే మన వరకు మనం సాటిస్ఫై ఎంతైనా కూడా ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే వీళ్ళు పెట్టిన బిజినెస్ జరిగిద్దా లేదా, ఎవరో స్టార్ హీరోయిన్ పెట్టుకుంటే బిజినెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా అన్న పాయింట్లో ఉంటారు కదా. అవును, ఆ ప్రొడ్యూసర్స్ని ఎలా ఒప్పించారు ఫైనల్ గా తిన్నే తీసుకోవాలని? ఫస్ట్ చెప్పాలంటే ఇంకోటి, నేను డైరెక్టర్గా దిగదామని చూశాను, నాకు తెలిసి అర్థమైపోయింది మ్యాటర్ ఉంటుంది, నేను ప్రొడ్యూసర్కి దిగిపోయాను. సో ఐ ప్రొడ్యూస్ ద ఫిల్మ్ మై సెల్ఫ్ విత్ సమ్ ఆఫ్ మై కంప్లీట్ గా 85% నా మనీ ఉంది, 15% ఇస్ మై ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ తీసుకొచ్చి లేదు, నేను వాడే డిసైడ్ అయ్యా. మా ఆవిడ చెప్పింది, నువ్వు తీసుకెళ్ళి డబ్బంతా తీసుకుపెట్టావా, ₹1 కూడా రాదు, నీకు తెలుసు కదా అంది. ₹1 రాదు, ఇప్పుడు నువ్వు $1 మిలియన్ ఇంట్లో ఉంటావు, నీ BMW కాదు నీకుంటే, నీకు అది కాదు, అది టెన్షన్ లేదు కదా, వదిలేసాయి. పోయింది అనుకుని దిగుతున్నా, కానీ ₹1 కూడా పోనివ్వరు. పోయినా సరే మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో మొత్తం ఉంటుంది యూఎస్లో. సో దర్ ఇస్ నో ఇంపాక్ట్ టు మై లైఫ్ స్టైల్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ దేర్, బట్ ఐ మేడ్ షూర్ దట్ వీఆర్ గుడ్, బట్ ద మూవీ ఇస్ గుడ్. ఐ మేడ్ షూర్ ద మూవీ ఇస్ గుడ్. So we don't worry about it. What happens, brother, ki we did our 100%. Audience, अगर हमने पैसा कमाया नहीं कमाया और सेम डिजिट में पैसा आ गया या उससे कम आया, but if audience and the media and you guys appreciate our effort, that you know they effort yaar, and it was worth it, so our soul will be happy, producer soul will be happy that okay, we you know we spent this much, we earned this much, but everybody appreciated our effort because they have to recognize the it's work. a different subject. And for a debut director, I know from him past 3 years, he gave his blood and sweat for this film. So मेरा मानना ये है यार कि पैसा थोड़ा कम कमाए, बट अगर ऑडियंस ने अप्रिशिएट किया हमारे एफर्ट को, आप लोगों ने सबने फिल्म, इफ़ यू गाइज गो एंड वॉच द फिल्म कि हाँ यार इट्स अ गुड एफर्ट बाय द डायरेक्टर एंड द टीम, सो let's clap for him, so he'll be happy. అండ్ ఇప్పటివరకు ఒక 60 to 70 ఫిల్మ్స్ మీరు చేశారు, ఏ సినిమాకి ప్రమోషన్స్కి రాని మీరు ఈ సినిమాకి ఎందుకు వచ్చారు? Affection towards my brother, towards my elder brother. Yes. My elder brother is So, Stanley. He's I the met- executive producer of the film. Okay. He loves him. I He met loves him in Goa, like Stanley sir. one meeting. That's it. I was sitting with Sunil Garu, comedian Sunil Garu. We were doing Sai Garu film, and then